మహిళలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టుకుంటున్నారు. అదేంటి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పూర్ టు రిచ్ కాలేదా అనే డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఇచ్చే సంక్షేమ పథకాల డబ్బుల హామీలు అలా ఉన్నాయి మరి. బాబు సర్కార్ను నమ్ముకొని, చంద్రబాబు కూటమి పార్టీల హామీలు నమ్ముకొని ఇప్పుడు ఏపీ మహిళలు అప్పుల కుప్పల్లో కూరుకుపోతున్నారు. పూర్ టు రిచ్ ఏమో కాని రిచ్ టు పూర్ అయిపోయారు ఏపీ మహిళలు. ఇది నిజమేనా అంటే అక్షర సత్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ చెప్పిన నగ్న నిజం ఇది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్న కుటుంబాల జాబితా విడుదల చేసింది ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024వ సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెలల కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజలు తమ బంగారాన్ని తాకట్టు పెట్టి ఏకంగా 1,53,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్సుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు తీసుకుని తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. జనం దగ్గర డబ్బులు ఉంటే బంగారం కొంటారు. అది ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే అదే బంగారాన్ని తాకట్టు పెడతారు. 2024వ సంవత్సరం చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా జనం దగ్గర డబ్బులు లేవని తేలిపోతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో బంగారంపై అప్పులు చెయ్యలేదు జనం. ఒక్క బంగారమే కాదు, పర్సనల్ లోన్స్ 6% పెరిగాయి. అంటే ప్రైవేట్ ఉద్యోగులు తమ జీతానికి తగ్గట్టు సిబిల్ ర్యాంకింగ్ ఆధారంగా పర్సనల్ లోన్స్ ఇస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పర్సనల్ లోన్స్ 2024లో 6 నెలల్లోనే 6% పెరిగాయి. ఓవైపు ఇంట్లో ఉండాల్సిన బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు, మరోవైపు పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. అంటే జనం దగ్గర డబ్బులు లేవు అని అప్పులు చేసి అవసరాలు తీర్చుకుంటున్నారు అనేది తేలిపోయింది. ఇక ఏపీ విషయానికి వస్తే బంగారం తాకట్టులు. అది బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, మార్వాడీ షాపులు, ప్రైవేట్ ఫైనాన్స్ల దగ్గర ఇప్పటి ముబ్బడిగా బంగారం తాకట్టు పెడుతున్నారట. గత ఏడాది అంటే 2023వ సంవత్సరంతో పోలిస్తే ఏపీలో బంగారంపై అప్పులు విపరీతంగా పెరిగాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో ఒక పథకం కింద టెన్షనుగా క్రమం తప్పకుండా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడేవి. అమ్మ ఒడి అని, రైతు భరోసా అని, 0 వడ్డీ అని, చేయూత అని, ఆటో వాళ్లకు 10,000 అని, మత్స్యకార భరోసా అని ఇలా డబ్బులు పడుతూ ఉండేవి. దీంతో తమ అవసరాలు తీరుతూ ఉన్నాయి జనానికి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు పడటం లేదు. 6 నెలలవుతున్నా పైసా పడలేదు. దీనికి తోడు ధరలు అమాంతం పెరిగాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. కరెంటు బిల్లులు పెరిగాయి. ప్రైవేట్ ఆస్పత్రుల బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. స్కూల్ ఫీజులు పెరిగాయి. కాలేజ్ ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి పైసా రావటం లేదు. దీంతో తమ ఇళ్లల్లోని బీర్వాళ్లో ఒంటిపై ఉండాల్సిన మంగళసూత్రాలు, బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు ఏపీ అక్క చెల్లెమ్మలు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 వరకు బంగారం తాకట్టు అప్పుల కంటే ఈ 6 నెలల్లో ఏపీలో బంగారం తాకట్టుపై జనం చేస్తున్న అప్పులు విపరీతంగా పెరిగాయంట. సాధారణ ఖర్చుల కోసం కూడా, అంటే స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, విద్య ఖర్చులు, వ్యవసాయ ఖర్చుల కోసం కూడా ఏపీ ప్రజలు బంగారాన్ని తాకట్టు పెడుతున్నారట. ఓవరాల్గా కూటమి ప్రభుత్వం వస్తే పూర్ టు రిచ్ కావలసిన ఏపీ జనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు పాలనలో రిచ్ టు పూర్ అయ్యారా అనే చర్చ, డిస్కషన్ ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎవరైనా సరే పూర్ టు రిచ్ కావాలని కోరుకుంటారు. ఏపీ ప్రజలు మాత్రం రిచ్ టు పూర్ అయ్యారు. చేసుకున్నోళ్లకి చేసుకున్నంత అని ఊరికే అనలేదు, అనుభవించాల్సిందే కదా మరో 4 ఏళ్లు. ఈలోపు పూర్ టు వెరీ పూర్ కావటం ఖాయం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.